విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రోడ్ షోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన నేతలు, శ్రేణులతో పాటు భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పాటు సాగిన ఈ రోడ్ షోలో ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. మోదీ మోదీ అంటూ విజయవాడ వాసులు చేసిన నినాదంతో స్థానిక ప్రాంతం దద్దరిల్లింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడ బందర్ రోడ్లోని మున్సిపల్ స్టేడియం నుంచి భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోడీ ముందుకు సాగారు. మోడీ మోడీ అంటూ విజయవాడ వాసులు చేసిన నినాదంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్డీఏకు మద్దతుగా ఓటు వేయబోతున్నారని తాను నమ్ముతున్నానని, ఈ విషయం గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతటా చేసిన పర్యటనలో తనకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. మహిళలు, యువ ఓటర్లు ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని తెలిపారు. విజయవాడ రోడ్ షో ఫోటోలను ట్యాగ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోతో పాటు సెల్ఫీల్లో ఫోటోలు తీస్తున్న యువత, మాది మోడీ కుటుంబం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న మహిళలు, రెపరెపలాడుతున్న తెలుగుదేశం పార్టీ జెండా ఉన్న ఫోటోలు ఆయన ట్యాగ్ చేసిన వాటిలో ఉన్నాయి. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని అభిప్రాయపడ్డారు. మహిళలు, యువత మద్దతు 3 పార్టీలకు పుష్కలంగా ఉందన్నారు. విజయవాడ బందర్ రోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఆయన 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తన 2 రోజుల పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఎండ వేడిమి తీవ్రంగా ఉందని, ఆ ప్రభావం పోలింగ్పై పడకుండా చూడాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల్లోపే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే ఎన్డీఏకు అంత లాభమని వారికి మోడీ సూచించారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రోడ్ షోలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజాస్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. 3 పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం, ఎన్నికల ఫలితాలు ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న సరికొత్త ప్రభుత్వం నెలకొల్పుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రధాని రోడ్ షో విజయవంతం కావడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానితో పాటు ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవని, యువత ఉపాధి కోసం వలస వెళుతున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైకాపా మోసం చేసిందని తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలిగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. 5 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని, పొంగనూరులో 5 ఏళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోందని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకారం అందించలేదన్నారు. 5 ఏళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని తెలిపారు. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తామని, రైతుల జీవితాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే మార్చగలుగుతుందని అన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని మోడీ హామీ ఇచ్చారు. यहाँ सिंचाई की सुविधा नहीं है, यहाँ इंडस्ट्री नहीं है, यहाँ किसान परेशान है, यहाँ नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है। आप मुझे बताइए, ये हालात बदलने चाहिए या नहीं? तो आपको क्या करना पड़ेगा? आंध्र प्रदेश में डबल इंजिन सरकार, ఆంధ్రప్రదేశ్లో కూడా
डबल इंजन सरकार रावाली। साथियों, आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। సీఎం జగన్ ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించిన కోర్టు విచారణ నేటికి వాయిదా వేసింది. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక చేసుకున్నారు. ఈ నెల 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును సీఎం జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టును జగన్ కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. జగన్ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. జగన్ పిటిషన్పై సిబిఐ కోర్టు నేడు విచారణ జరపనుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం భయంతోనే 400 సీట్లు అంటూ ప్రచారం చేసుకుంటోందని ఇండియా కూటమి నేతలు తెలిపారు. తాము గెలిచిన తర్వాత పీఎం అభ్యర్థి పేరు చెబుతామని, తమది ప్రజా కూటమి అని, వారిలా తమకు ధనబలం లేదని, కాబట్టే ప్రధాని అభ్యర్థి పేరు చెప్పడం లేదన్నారు. దేశంలో ఉన్న సంపద దోచుకున్న మోదీ లాంటి వారికి దేశంలో ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. ఇండియా కూటమి విజయం తథ్యమని, అందుకే భయంతో బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సిపిఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్, ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్లతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందిందో చూపించగలరా నరేంద్ర మోడీ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి బలం లేదు కాబట్టే గతంలో విమర్శలు చేసిన వారితో జతకట్టారని అన్నారు. నాడు చంద్రబాబు చేసిన విమర్శలు మరిచి ఇప్పుడు అతనితో మిత్రత్వం చేస్తున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోడీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని దుయ్యబట్టారు. ప్రతి రాష్ట్రంలో ఈ చట్టంపై వ్యతిరేకత వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కల్లబొల్లి మాటలతో మసిపూయాలనుకుంటోందని అన్నారు. ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థులు తమ సత్తా చూపుతారని తెలిపారు. ఇప్పుడు 400 సీట్లు గురించి మాట్లాడుతున్నాడా మోదీ గారు? ప్రతిరోజు ప్రతి స్పీచ్లో శుద్ధ అబద్ధాల ఆధారంగా మతోన్మాద ఘర్షణల్ని రెచ్చగొట్టి దానికి ఆధారంగా వాళ్ళ ఆ కమ్యూనల్ ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం. అదే ఆ బీజేపీకి ఇవాళ కొత్త ఒక లైఫ్ ఇచ్చింది ఎవరు? ఆ కొత్త లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి ఆ కూటమి. లేకపోతే బీజేపీకి ఇవాళ ఒక పునర్జన్మ కింద ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చింది వీళ్ళు. గతంలో బీజేపీ ఈ రకంగా పునర్జన్మ ఇప్పించారు తెలుగుదేశం వాళ్ళు, దాని తర్వాత నష్టం వాళ్ళే భోగించారు. అది ఆ రకంగానే జరుగుతుందని నేను భావిస్తున్నాను.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా చెప్తాను, రేపు 13వ తేదీ జరిగే పోలింగ్లో మాత్రము రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయరు, ఖచ్చితంగా ఓడించి తీరుతారు. ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవాలని చెప్పారు, ఇక్కడేమో మేము కూడా వ్యతిరేకమని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే, అయ్యా నీకు ఇంతో బాగుండే, ఇప్పుడేమో మోడీని ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు, మోడీని ఎంట పెట్టుకొని తిరిగితే మాత్రం నీ గ్రాఫ్ పడిపోతాయి, నీకు సీట్లు పోతాయి. కాబట్టి మోడీని పక్కన పెట్టుకొని నీ ఓటు నీవు అడుక్కుంటే బాగుంటుంది తప్పితే నేను ఎన్డీఏలో చేరా, మోడీతో ఉంటా, మోడీ బ్రహ్మాండం అంటే ఖచ్చితంగా మోడీ పోతాడు, మోడీతో పాటు నీవు కూడా పోతావు. చెత్త పన్ను ఎత్తేస్తాము, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తామని చెప్పేసి ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో 26,000 మందికి ఇళ్ల స్థలాలకి పట్టాలు లేక పూర్వంపోక స్థలాల్లోనో, ఇరిగేషన్ భూముల్లోనో, రెవెన్యూ భూముల్లోనో, ఫారెస్ట్, రైల్వే భూములు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటా ఉన్నారు. ఆ స్థిర నివాసంలోనే వాళ్ళు రెగ్యులర్ చేసి వాళ్ళు అక్కడే ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నాము. ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ 5,000 కోట్లతోటి గుంటూరు పార్లమెంటు ప్రజల్ని కొని గెలుస్తానని విర్రవీగుతూ ఉన్నాడు. ప్రజల్లో అంత అమాయకంగా ఏం లేరు. గతంలో లాగా మీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. గుంటూరులో నీ ఓటమి ప్రజలు చూపించేటటువంటి చెంపదెబ్బని తెలియజేస్తూ ఈ రోజున మీకు డబ్బుంటే నాకు ప్రజాబలం ఉందని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని, మాఫియా రాజ్యమేలుతోందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పేర్కొన్నారని, ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని మోదీ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మరో మార్గం లేదన్నారు. ప్రధానమంత్రి చెప్పిన తరువాత ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ను అరెస్ట్ అయినా చేయాలి, లేదా ప్రజలకు క్షమాపణలైనా చెప్పాలన్నారు. విజయవాడ గాంధీనగర్లోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షణక్షణం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వచ్చి బీజేపీని బలపరచమని, ఎన్డీఏలో ఉన్న టీడీపీని బలపరచమని అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కానీ సీన్లో ఉండరని అన్నారు. మహారాష్ట్రలో శక్తివంతమైన శరద్ పవార్ పార్టీని, శివసేన పార్టీని చీల్చేసి షిండే లాంటి వారిని తెచ్చుకొని పెట్టుకున్నారని, అటువంటి షిండేలు ఇక్కడ కూడా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు ఎంత కాళ్లు పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి మీసాలు మెలేసినా సీన్లో ఉండరని, మూడోవాడు వస్తాడని బీజేపీ వెనుక నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపై కేసులు ఉన్నందున జైల్లో వేస్తాడని, రెండు పార్టీలను చీలుస్తాడని మోడీకి ఆ అనుభవం ఉందని పేర్కొన్నారు. పొరపాటున బీజేపీ గెలిస్తే చుక్కలు చూపించే ప్రభుత్వం వస్తుందన్నారు. టీడీపీ, వైసీపీకి పూర్తి మెజారిటీ రాదని, హంగు వస్తుందని, అప్పుడు అసలు బండారం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబు, జగన్ని ఆడిస్తోంది మోడీ అని, ఇద్దరు చెరో ద్వారపాలకులని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేనే ఎన్డీఏ అంటున్నాను, ఎన్డీఏలో నేనే అంటున్నాను, బీజేపీకి నేనే ఉంటానని చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఈ తెలుగు ప్రజానీకానికి మోసం చేసింది ఎవరు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హక్కులు పోగొట్టారు. ప్రత్యేక హోదా మొదలుకొని అనేక రకాల హక్కులు పోగొట్టారు. క్షణం తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి బీజేపీని బలపరచమని కానీ, ఆ ఫ్రంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫ్రంట్ బలపరచమని చెప్పడం మొదలు రైట్ లేవు. ఇంకోటి చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో అట్లా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సీన్లో ఉండరు. మహారాష్ట్రలో చాలా పవర్ఫుల్ శరద్ పవార్ లాంటి వాళ్ళ పార్టీని చీల్ చేశారు. చాలా పవర్ఫుల్ శివసేన లాంటి వాళ్ళని చీల్ చేశారు. వాళ్ళు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టుకున్నారు, షిండేని. అలాంటి షిండేలు ఇక్కడ కూడా ఉన్నారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత కురికాయని కాళ్ళు పట్టుకున్నా, జగన్మోహన్ ఎంత మీసాలు తిప్పినా ఇద్దరు సీన్లో ఉండరు. మూడో వాడు వస్తాడు. బీజేపీ వెనకాల గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు.
10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఎస్పీ కాలనీలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 4 డివిజన్లలో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. 60 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అందించామని తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా గారే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు అనేక మంచి కార్యక్రమాలు లభిస్తున్నాయి. మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పండి. మరీ ముఖ్యంగా ఇదే ఏపీఎస్సీ కాలనీలో ఈరోజు రైతు బజార్ నిర్మిస్తాం కానివ్వండి, డ్రైనేజ్ అవుట్స్లోకి కలవర్ట్ నిర్మిస్తాం కానివ్వండి. ఇదివరకు ఈ ప్రాంతంలో వర్షం పడితే 2, 3, 4 రోజులు ఉండే వర్షపు నీరు ఈరోజు కేవలం గంటల్లోనే క్లియర్ చేసే విధంగా మోటార్లు సరిపోయి కల్పిస్తాం కానివ్వండి. అలా ఈ ప్రాంతంలో అదేవిధంగా జమాక్ హౌసింగ్ సొసైటీకి రేపు రాబోయే రోజుల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తాం కానివ్వండి. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్సీ కాలనీలో పార్కు నిర్మించాం. 4వ డివిజన్లో అనేక రోడ్లు, అనేక కాలనీలు అభివృద్ధి చేసాం. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజానీకం మొత్తం గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పని ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. తప్పకుండా ఆ నమ్మకంతో, ఆ ఉత్సాహంతో రేపు జరిగే ఎన్నికల్లో ప్రజానీకాన్ని నేను కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చాం. ఎటువంటి కార్యక్రమం గారు చేయకుండా నమ్మించి మోసం చేశారు. ఈసారి తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా అదేవిధంగా మసీద్ నిర్మాణం ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో మసీద్ తొలగిస్తారు మళ్ళీ ఎక్కడో ఇస్తారని చెప్పని విధంగా చేస్తే ఈరోజు ఆ ఒక రోడ్ డెవలప్మెంట్కి మసీదు తొలగించినా దాని ఎదురుగానే ఈరోజు ఖరీదైన 610 గజాల స్థలం ఈరోజు ఇక్కడ మసీద్ పెద్దలకు కానీ వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. ఇలా ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేమందరికి గారు చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో గారు చేసుకుంటూ ముందుకెళ్తాం ఈ సందర్భంగా చెప్తూ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ క్యాట్ కొట్టివేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ కొట్టివేసింది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచవద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ను ఆశ్రయించారు. రెండోసారి సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.